శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నంబర్ 8074644969 94934120 స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఏప్రిల్ 27 ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ధనుస్సు రాశివారికి ఆర్థికపరమైన విషయాలలో అంతగా ఆసక్తి ఉండకపోవచ్చు. మీరు సహజంగా కలిగి ఉండే జాగ్రత్తను కొనసాగించడం చాలా ముఖ్యం. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీరు చేసే పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలలో స్పష్టత పాటించడం భవిష్యత్తులో సమస్యలను నివారిస్తుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల మీ ఆదాయానికి తగినట్లుగా ఖర్చులను బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం. ఆర్థిక విషయాలలో మీకు సరైన అవగాహన లేకపోతే అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి లేదా మీ శ్రేయోభిలాషుల నుండి సలహా తీసుకోవడం మంచిది. వారి సూచనలు మీకు సరైన మార్గనిర్దేశం చేస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశివారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోండి. మీ ఆహారపు అలవాట్లను క్రమబద్ధంగా ఉంచుకోండి మరియు పోషకమైన ఆహారం తీసుకోండి. తగినంత నిద్ర మరియు విశ్రాంతి మీ శరీరాన్ని తిరిగి ఉత్తేజపరుస్తుంది. రోజు కొంత సమయం వ్యాయామం చేయడం లేదా యోగా చేయడం వలన మీ శరీరం దృఢంగా ఉంటుంది మరియు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా ఆరోగ్య సమస్య అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. మీ మానసిక ప్రశాంతత కోసం మీకు నచ్చిన సంగీతం వినడం లేదా పుస్తకాలు చదవడం వంటివి చేయవచ్చు. ఉద్యోగం చేస్తున్న ధనుస్సు రాశివారికి ఈ రోజు కార్యాలయంలో సాధారణమైన రోజుగా ఉంటుంది. మీరు మీ రోజువారీ పనులపై దృష్టి సారించి మీ బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం వలన కార్యాలయ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి మీకు కొత్త పనులు లేదా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వాటిని మీరు శ్రద్ధగా మరియు సమయానికి పూర్తి చేయాలి. మీ వ్యక్తిగత జీవితానికి మరియు వృత్తి జీవితానికి మధ్య సరైన సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి విరామాలు తీసుకోవడం మరియు మీకు ఇష్టమైన పనులు చేయడం మంచిది. కార్యాలయంలో ఎటువంటి వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. వ్యాపారం చేస్తున్న ధనుస్సు రాశివారికి ఈరోజు లాభాలు మరియు నష్టాలు కలగలిసిన రోజుగా ఉండవచ్చు. మీరు మీ వ్యాపార భాగస్వాములతో సఖ్యతగా ఉండటం చాలా ముఖ్యం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు లేదా ఏదైనా ముఖ్యమైన వ్యాపార నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి మీరు కొత్త ప్రణాళికలు మరియు వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. మీ వినియోగదారులతో మంచి సంబంధాలు కొనసాగించడం మీ వ్యాపారానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలలో స్పష్టత పాటించడం వలన భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి. మీ పోటీదారుల కదలికలపై నిఘా ఉంచడం మరియు మార్కెట్లోని మార్పులకు అనుగుణంగా మీ వ్యాపార విధానాలను మార్చుకోవడం తెలివైన పని. విద్యార్థులైన ధనుస్సు రాశివారికి ఈ రోజు చదువుపై సరైన శ్రద్ధ పెట్టడం కొంచెం కష్టంగా ఉండవచ్చు. మీ మనస్సు చంచలంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీకు పరీక్షలు లేదా ముఖ్యమైన పనులు ఉంటే వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం చాలా అవసరం. మీ స్నేహితులతో అనవసరమైన విషయాలపై చర్చించడం లేదా సమయం వృధా చేయడం మానుకోండి. మీ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినడం మరియు వారు ఇచ్చే సూచనలను పాటించడం వలన మీరు మంచి ఫలితాలు సాధించగలరు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపండి మరియు మీ విద్యాపరమైన లక్ష్యాలపై దృష్టి నిలపండి. మీ ఏకాగ్రతను మెరుగుపరుచుకోవడానికి మీరు ధ్యానం లేదా యోగా వంటివి ప్రయత్నించవచ్చు. మీకు చదువులో ఏమైనా సందేహాలు ఉంటే
మీ ఉపాధ్యాయులను లేదా తోటి విద్యార్థులను అడిగి తెలుసుకోవడానికి వెనుకాడకండి. ఈరోజు ధనుస్సు రాశివారు ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ తొందరపడి డబ్బులివ్వకండి లేదా తీసుకోకండి. అలాగే ఎటువంటి హామీలు ఇవ్వడానికి కూడా ప్రయత్నించవద్దు. మీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని పెద్దగా చెయ్యకుండా విస్మరించడానికి ప్రయత్నించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను అదుపులో ఉంచుకోండి మరియు ఎవరినీ బాధపెట్టే విధంగా మాట్లాడవద్దు. మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకుండా సమయానికి భోజనం చేయండి మరియు తగినంత విశ్రాంతి తీసుకోండి. మీరు ప్రయాణాలు చేయాల్సి వస్తే మీ సామాగ్రి మరియు మీ వ్యక్తిగత భద్రత గురించి జాగ్రత్త వహించండి. ముఖ్యంగా విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ధనుస్సు రాశివారికి ఈరోజు వారి కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. మీరు మీ బంధువుల పట్ల ప్రేమ మరియు గౌరవం చూపించాలి. మీ కుటుంబ సంప్రదాయాలను గౌరవించండి మరియు వాటిని పాటించడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి కొంత సమయం కేటాయించండి. మీరు వారితో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొనవచ్చు లేదా ఒక చిన్న విహారయాత్రకు కూడా వెళ్లవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను మరియు భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి సలహాలు మరియు సూచనలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ధనుస్సు రాశివారు ఈరోజు తమ జీవిత భాగస్వామితో చాలా ప్రేమగా మరియు సామరస్యంగా ఉంటారు. మీ ఇద్దరి మధ్య అవగాహన మరియు నమ్మకం మరింత పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మరియు గౌరవించుకోవడానికి ప్రయత్నించండి. మీ మనసులోని భావాలను మీ భాగస్వామితో పంచుకోవడం వలన మీ బంధం మరింత బలపడుతుంది. చిన్న చిన్న విషయాలలో అహంకారాన్ని చూపించకుండా ఉండటం మంచిది. మీ భాగస్వామికి తగినంత సమయం కేటాయించడం మరియు వారి అవసరాలను పట్టించుకోవడం చాలా ముఖ్యం. మీరు ఇద్దరూ కలిసి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవచ్చు లేదా మీకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లవచ్చు. మీ బంధాన్ని మరింత దృఢంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.